ఫస్ట్ నుంచి కంది వేసిన నుంచి లాస్ట్ వరకు దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, సో దాన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి కంది పంటకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా రైతులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ఆన్ చేసుకోండి. ముందుగా ఈ విల్ట్ డిసీజ్ కానీ, అదేవిధంగా రసం పీల్చే పురుగులు కానీ, సో కంది పంటలో పూత సమయంలో ఏ మందులు వాడుకోవాలి, వాటర్ ఏ సమయంలో ఇవ్వాలనేది పూర్తి సమాచారం మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనము టాప్ బెస్ట్ సీడ్లో మనకు చూసుకున్నట్లయితే అంకుర్ వాళ్ళ చారు అనే సీడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 165-180 డేస్ మధ్యలో మనకు హార్వెస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 165-180 డేస్లో హార్వెస్టింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఈ విల్ట్ డిసీజ్ని తట్టుకుంటుంది అనమాట, ఈ ఎండు తెగుళ్ళని తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మనకు వర్షాధారం పైన కూడా ఇది పండించుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి మనం దాదాపుగా 12-15 క్వింటల యావరేజ్గా దిగుబడి అని మనము ఈ అంకుర్ వాళ్ళ చారు నుంచి అయితే పొందొచ్చు అనమాట. సో అన్ని రకాల నేలల్లో మనకు సెట్ అయ్యే విత్తనము. మీరు బ్లాక్ సాయిల్ కావచ్చు, ఈ బ్లాక్ సాయిల్లో వేసుకున్నట్లయితే కొద్ది వరకు మీకు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటర్ ఇచ్చినట్లయితే మనకు దిగుబడి కూడా మీరు ఎక్కువ పొందొచ్చు. రెడ్ సాయిల్ కానీ దీంట్లో వేసుకున్నట్లయితే కొద్ది వరకు దిగుబడి తక్కువ అవుతుంది, కానీ మంచి దిగుబడి అయితే మీకు సెట్ అయితే అవుతుంది అనమాట. సో అన్ని ల్యాండ్స్లలో మనకు ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బిఎస్ఎంఆర్ అనమాట. ఇది కొద్ది వరకు లాంగ్ డ్యూరేషన్ పంట, కానీ మనకు తెలంగాణ, ఆంధ్రలో, కర్ణాటకలో కానీ మంచి పేరు పొందిన విత్తనం బిఎస్ఎంఆర్ 736. 180 డేస్, 190, 200 డేస్ మధ్యలో మనకు హార్వెస్టింగ్ రావడం జరుగుతుంది. సో ఈ హార్వెస్టింగ్